అమ్మమ్మ కథల్లో ఇంకొకటి కూడా ఏంటిది, ఒత్తులను పరిచయం చేయడం ఎలా, ఏంటి, గేయ రూపంలో. ఆహా ఓహో అందాల ఇంద్రధనుస్, ఆకాశంలో ఇంద్రధనుస్, అందాలకే ఇంద్రధనుస్, ఎండలో వాన కురుస్తూ ఉంటే కనిపించునులే ఇంద్రధనుస్, 7 రంగులు ఇంపుగా విరసిన ఎంతో చక్కని ఇంద్రధనస్సు. ఆహా ఓహో ఇంద్రధనస్సు ఇంత బాగుందో చూడు, ఇంత బాగుందో చూడు. ఇలా సవత్తు అన్నమాట. ఇంద్రధనుస్సు, సూకు సవత్తు, ఇలా సవత్తును పరిచయం చేయడం కదా. మనకు ఒక్కోసారి వర్షం పడ్డ తర్వాత ఆకాశం లోపల ఎండు ఉంటుంది, కొంచెం చినుకులు పడుతుంటాయి, పేద ఇంద్రధనస్సు వస్తుంది. దాన్ని మనం చూస్తుంటే చక్కటి రంగులు, మన కన్నులు సరిపోవు, అలా ఉంటుంది. ఇంకొకటి మువ్వ అంటే ఇందులో వవత్తును మనము పరిచయం చేస్తాం. గల్లు గల్లుమని మోగే మువ్వలు అందం, గల్లు గల్లుమని మోగే మువ్వలు అందం, రివ్వు రివ్వుమని సాగే గువ్వలు అందం, రివ్వు రివ్వుమని సాగే గువ్వలి అందం, పరిమళాలు వెదజల్లే పువ్వులు అందం, పాల బుగ్గల పాపాయి నవ్వులు అందం. అంటే ఇలా వవత్తును పరిచయం చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా పుస్తకాలలో పిల్లలకి సిలబస్లో ఉన్నాయి. కానీ ఏదో ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ వెకేషన్లో సమ్మర్ క్యాంప్ లాగా ఈ యూట్యూబ్లో పెడితే వింటారని ఉద్దేశంతో పెడుతున్నాను మిత్రమా. వెళ్ళి పాటలు విన్న తర్వాత వాళ్ళకి ఏం చేయండి అంటే ఒక వర్క్ ఇవ్వండి. ఏమని ఇవ్వండి అంటే, ఇప్పుడు వవత్తు ఈ గేయంలో వచ్చింది కదా, ఇలా వవత్తు ఉన్నటువంటి ఇంట్లో ఏమైనా వస్తువులు ఉన్నాయా, లేకపోతే మన మనుషుల్లో పేర్లు ఉన్నాయా, లేకపోతే వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, పువ్వుల పేర్లు, పండ్ల పేర్లను కొన్ని రాయించండి. ఇది సమ్మర్ క్యాంపులో ఒక హోంవర్క్ కిందికి ఉంటుంది. వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది. ఏదో చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వండి పేరెంట్స్. మీరు చిన్నగా ఒక చాక్లెట్, ఓ పెన్సిల్, ఓ రబ్బర్, ఎలాగ మీరు స్కూల్ తెచ్చినాక కొనిస్తారు కదా అన్నీ, అలాంటివి ఇవ్వండి. ఎవరెన్ని రాస్తాను నేను ఇంట్లో ఫస్ట్ క్లాస్ మామూలుగా 3rd to 5th వాళ్ళకి ఇది పెట్టండి, గేమ్స్ పెట్టండి, ఎడ్యుకేషనల్ గేమ్స్ లాగా చాలా బాగుంటాయి. ఈ ప్రయత్నించి చూడండి పేరెంట్స్, తప్పకుండా చేస్తారు కదా, చెయ్యండి. అలా చేస్తే బాగుంటుంది. ఇక లవత్తు, కిలకిలమను పిల్లలం తొలకరి చిరు జల్లులం, కిలకిలమను పిల్లలం తొలకరి చిరు జల్లులం, అల్లరితో ఎల్లరిని అలరించే పిల్లలు, అల్లరితో ఎల్లరని అలరించే పిల్లలు, తెలుగు తల్లి తోటలోని అందమైన పువ్వులం, జగమంతా పరిమళాలు పంచునట్టి పువ్వులం, జగమంతా పరిమళాలు పంచునట్టి పువ్వులం. నిజంగానే కదా, చిన్నపిల్లలు ఏంటి, ఒక గార్డెన్లో ఉన్నటువంటి లేత మొక్కలు, వాళ్ళని మనం ఎటు వంచితే అటు వంగుతారు, మనం ఎలా వాళ్ళని అది చేస్తారా. కాబట్టి ఈ వీడియో ద్వారా పేరెంట్స్ కూడా నేను ఏమిస్తున్నానంటే, ముఖ్యంగా రోజు వాళ్ళతో ఉదయం 1 గంట, ఉదయం అంటే టైం ఉంటుందా అంటే నిజమే ఉండదు, టిఫిన్ తర్వాత మనం ఎలాగ లీజర్గానే ఉంటాం కదా. కనీసం రోజు కాకుండా వారంలో 2 రోజులు 3 రోజులు, ఇప్పుడు వాళ్ళకి 40 days హాలిడేస్ వచ్చాయనుకుంటాం, అలా వాళ్ళతో ఒకరోజు ఏం చేస్తారు, ఇలా పాటలు పాడండి, వాళ్ళతో ఆటలు ఆడండి, ఒక బొమ్మనిచ్చి దాని గురించి రాయించండి, మాట్లాడించండి కదా. ఈ విధంగా చేస్తే పిల్లలతో మనం గడిపినట్టుగా ఉంటుంది. పిల్లలకు మన మీద ప్రేమ పెడితే మనకు కూడా పిల్లలకు ప్రేమ పెడితే వాళ్ళకు కూడా ఆకలి అయితే తింటారు. వాళ్ళతో ఎగిరండి, యోగా చేయించండి, మెడిటేషన్ చేయించండి. మొత్తం పైన స్కూల్ తెరిసే వరకు ఒక రణభూమికి పంపించేటప్పుడు ఏ విధంగా అయితే ఆయుధాలు ఇచ్చి పంపిస్తామో, మనం కూడా ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ని మొత్తం రిఫ్రెష్ చేసేసి వాళ్ళకి అంత బూస్ట్ అనమాట, ఫుడ్ పెట్టాలి, యాక్టివ్గా తయారు చేసి మనం కూడా రీఓపెన్ వరకు స్కూళ్ళల్లో వదిలేయాలి మిత్రమా. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.